ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయనే నిన్ను రక్షించును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ప్రియులరా, ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు ఆశగా ఇది నా జీవితంలో చేస్తాడు, ఇది నాకు ఇస్తాడు అని ఎవరైతే ఆశగా ఎదురు చూస్తూ ఉంటారో, విశ్వాసముతో ముందుకు ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తారో, వారు ఖచ్చితంగా ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆ విశ్వాసాన్ని బట్టే నీకు కార్యములు చేస్తాడు. అలాగా భక్తులు ఎంతోమంది ఆయన మీద ఆశని పెట్టుకున్నారు. ఎంతమంది అయితే ఆయన మీద ఆశ పెట్టుకున్నారో వారందరూ కూడా రక్షింపబడ్డారు. శ్రమల్లో ఎంతోమంది మరి ఆ శ్రమల గుండా నుండి బయటకు పడగలిగారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఐగుప్తులో నుండి వారు విడిపించబడ్డారు. దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఎర్ర సముద్రం చీలిపోయింది. దేవుని మీద నమ్మకం పెట్టారు కాబట్టి బండలో నుండి నీళ్లు రావడం జరిగింది. ఇవన్నీ కూడా దేవుడి మీద వారు పెట్టుకున్న నమ్మకం. కాబట్టి నీవు కూడా దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే నీకోసం ఎర్ర సముద్రాన్ని ఆయన చీల్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బండలో నుండి నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎరికో గోడలను కూల్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఉన్నావా? ఆయన మీద ఆశ పెట్టుకొని ఉన్నావా? ఆయన కొరకు కనిపెడుతూ ఉన్నావా? ఒకవేళ కనిపెడుతూ ఉంటే తప్పక దేవుడు నిన్ను రక్షిస్తాడు. లేకపోతే నటిస్తూ ఉంటే ఆయన దగ్గర నుంచి ఏది కూడా నువ్వు పొందలేవు. ఏది ఆయన నుంచి ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు. నీవు మాత్రమే కాదు, నీ పిల్లలు కూడా ఎవరు చూడలేరు. కనుక నీవు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు, ఆయన నిన్ను రక్షిస్తాడు అని దేవుడు ఇద్దరిని వాగ్దానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఆయన మీద ఆశతో కనిపెట్టుకో. దేవుని యొక్క దీవెనలు నువ్వు పొందగలుగుతావు. ఆయన నిన్ను రక్షించగలుగుతాడు అనే విషయాన్ని మరొక ముందుకు ఆయన మీద విశ్వాసంతో ముందుకు వెళ్దామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి, ఉదయకాల సమయం ముందు మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని కొరకే స్తోత్రమునైనా. ఈ వాగ్దానము మా జీవితంలో ఫలభరితంగా మార్చండి, దీవించండి. అనారోగ్యం చేత ఉన్నవారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణనిచ్చి దేవా నీ కృపలో ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని నీ మీద ఆనుకొని జీవించి జీవితాన్ని ప్రతి వారికి కలుగ చేయమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని నామ తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆయన మీద ఆశ పెట్టుకునే హృదయం మీకు దయచేయునుగాక. ఆమెన్.